ప్రైజ్ ది లార్డ్. 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును. తన సేవకుడైన దావీదును ఆయన ఉదాహరణగా చూపించి మాట్లాడుతూ, నేను అతన్ని అభిషేకించాను, నా చెయ్యి అతనికి తోడుగా ఉంచాను, అతన్ని నేను బలపరుస్తున్నాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవును, నీతిగా యథార్థంగా ఎవరు జీవిస్తున్నారో దేవుడు వారిని కనుగొనే దేవుడై ఉన్నాడు. మరి ఆ కాలంలో దావీదు తన యవ్వనంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడో దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని తెచ్చి మహారాజు స్థానంలో పెట్టాడు. దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంతగా దావీదును గౌరవించాడో, ఎంతగా దావీదును బలపరిచాడో. దావీదు అనుకొని ఉండొచ్చు తన బాల్యంలో, నా జీవితం ఇంకెప్పుడు ఈ గొర్రెలతోనే ఉండొచ్చు, ఇంక రోజు నా బ్రతుకు ఇంతే, అడవికి వెళ్ళడం, గొర్రెలను కాసుకోవడం, ఇదిగో వాళ్ళతో వీళ్ళతో ఏదో ఒకటి అనిపించుకోవడం, అందరితో తృణీకరించబడ్డం, చీత్కరించబడ్డం, ఇదే నా జీవితం అని అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు ఎంతగా దావీదు జీవితాన్ని మలుపులు తిప్పాడంటే, నిజంగా దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. తన కష్టంలో, ఒంటరితనంలో, తన బాధలో, తన వేదనలో, భయకంపితమైన పరిస్థితులు తన జీవితంలో వచ్చినప్పుడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇదే వాగ్దానం దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు. దేవుని చెయ్యి నీకని తోడుగా ఉంచే దేవుడై ఉన్నాడు. భయపడకు, కృంగిపోకు, నీతిగా బ్రతకడం ఆపివేయకు, యథార్థంగా బ్రతకడంలో ఎక్కడ వెనుకాడొద్దు. ఎన్ని కష్టాలు వస్తున్నా, బాధలు వస్తున్నా, నిందలు వస్తున్నా, సాతాను శోధనలు వస్తున్నా, యవన ఇచ్చలు నీ మీద దాడి చేస్తున్నా, నీతి కోసం, యథార్థత కోసమే జీవించు. ఆయన నిన్ను బలపరుస్తాడు. నిన్ను బలపరిచే రోజు రాబోతుంది. నిన్ను నింపుతాడు, నడిపిస్తాడు. దేవుని కొరకు జీవించు, దేవుని మార్గంలో జీవించు. వాక్య ధ్యానంతో, ప్రార్థనాత్మతో, స్వార్థ పరిచర్య చేస్తూ, దేవుని సంఘక్షేమం కొరకు పాటుపడుతూ దేవుని కార్యాలను జరిగించినప్పుడు ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. అపవాది శోధల నుంచి నిన్ను తప్పిస్తాడు. ఇదిగో దేవుడు నిన్ను బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను దయ చూపించే దేవుడు, నీ బిడ్డలను బలపరిచే దేవుడు, నీ బిడ్డలను ఆదరించి ఓదార్చే దేవుడు, గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, దావీదును బలపరిచినట్లుగా, దావీదుకు తోడుగా ఉన్నట్లుగా నీ చెయ్యి నీ బిడ్డలమైన మా అందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.